హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఆమ్లెట్ చారు ఎలా చేయాలో చూద్దాం. సింపుల్గా కనిపిస్తుంది కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేశారనుకో మళ్ళీ ట్రై చేస్తారు మీరే. చాలా సింపుల్ అండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఏం లేదండి, ఫస్ట్ ఒక 6 ఎగ్స్ తీసుకున్నాను. అందులో ఇలా మంచిగా బీట్ చేసుకొని ఒక టీ స్పూన్ కారము, ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఈ ఆమ్లెట్ మిశ్రమాన్ని అందులో వేసుకొని కొంచెం లో ఫ్లేమ్లో మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మెల్లగా ఇలా అంచుల వెంబడి తీసుకొని మరోవైపు కూడా కాల్చుకోవాలి. ఇలా బాగా కాల్చుకున్న ఆమ్లెట్ని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఈలోపు మనము చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీలో చారు అవసరం ఉంటే అంత తీసుకోండి చింతపండు అనేది. ఇప్పుడు ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కరివేపాకు కూడా వేసుకొని ఇందులో మనం ముందు తీసి పెట్టుకున్న చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. ఇలా చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారము, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకొని ఒక 10 నిమిషాలు మంచిగా మరగబెట్టుకొని వాటర్ పడితే కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను. పులుసు మరిగేలోపు ఇలా ఆమ్లెట్ ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలి. మనకి ఏ షేప్లో నచ్చితే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలా స్క్వేర్లో కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేస్తుంటేనే మా పిల్లలు అయితే కొన్ని తినేసారు ఆల్రెడీ. చూసారా, ఇలా మసులుతున్నప్పుడు మనం టేస్ట్ చూసుకొని మనకి ఉప్పు పడుతుంది అనిపిస్తే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. నాకైతే బాగుంది ఫ్రెండ్స్. పీసెస్ ఇలా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసామంటే ఇలా ఆమ్లెట్స్ అన్నీ రసం పీల్చుకొని ఉబ్బుతాయి. ఇలా ఉబ్బిన తర్వాత రసం పీల్చుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడం అంతే. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. ఇలా తీసుకొని 2 పీసెస్ వేసుకొని చారు వేసుకొని తింటే ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి ప్లీజ్.